మార్నింగ్ లేవగానే హాట్ వాటర్తో నా డే అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ నేను బాయిల్ చేసిన మిల్క్ అందులోకి మ్యూస్లీ వేసాను. సో ఇదేంటంటే పిల్లలు ఒకవేళ టిఫిన్ చేయమంటే కనుక అది ఇవ్వడానికి ఆప్షనల్గా పక్కన పెట్టుకున్నాను. ఇంకొకటి బ్రోకలీ వచ్చేసి ఫ్రై చేయడం కోసం తీసాను. ఇంకొకటి మధ్యాహ్నం లంచ్ కోసం పప్పు నానబెట్టుకున్నాను. ఒక పక్కన దోసల్లోకి చట్నీ కోసం పల్లీలు వేయించుకున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ హాట్ వాటర్ లోకి నిమ్మకాయ తేనె అనేది కలుపుకున్నాను. ఈ హాట్ వాటర్ నిమ్మకాయ తేనె కలిపింది తీసుకుంటే బాడీలో చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. సో అది తీసుకున్న తర్వాత నేను దోశలు అనేవి వేసాను. దోశల్లోకి చట్నీ అనేది ప్రిపేర్ చేశాను. సో సింపుల్గా పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వచ్చేసి పల్లీలు వేసి అందులోకి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేశాను. ఈరోజైతే పల్లీ చట్నీ దోశలు టిఫిన్లోకి. అలాగే ఒక పక్కన బియ్యం అనేది నానబెట్టేసుకున్నాను. ఎక్కువసేపు నానితే తొందరగా రైస్ అనేది కుక్ అవుతుందని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో పప్పు ఆల్రెడీ నానబెట్టేసాను కాబట్టి అది చాలా తొందరగా ఉడికిపోతుంది. అందులోకి నేను ఈరోజు చుక్క కూర వేస్తున్నాను. చుక్క కూర అనేది కొంచెం చాలా రోజుల తర్వాత తీసుకున్నాను. సో పప్పు చుక్క కూర అందులోకి మాకు కామన్గా ఉండేది వడియాలు. సో ఇక్కడ నేను చూపిస్తున్న పసుపు అనేది బయట నుంచి తెచ్చింది కాదు, మా అమ్మ ఇచ్చిన పసుపు అది ఆడించి. సో అందుకని ఈరోజు తీసాను, పసుపు వేసాను. సో ఈ చుక్క కూర అనేది ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత నేను సాల్ట్ వేసి కొంచెంసేపు ఆ వాటర్లో ఉంచేస్తాను. సో సాల్ట్ వేసి ఉంచేసి కొంచెంసేపు అయిన తర్వాత అప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకొని అప్పుడు యూజ్ చేస్తాను. మనం వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ క్లీన్ చేసుకొని అప్పుడు వాడాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేవన్నీ కూడా కెమికల్సే కాబట్టి. ఇక్కడ బ్రోకలీ అనేది బాయిల్ చేస్తున్నాను. కొంచెం లైట్గా సాల్ట్ అనేది వేసి బాయిల్ చేసేస్తున్నాను. ఎందుకంటే బాయిల్ చేసేసి అప్పుడు దాన్ని జస్ట్ ఆయిల్లో వేసి వేయించుకుని అందులోకి కొంచెం సాల్ట్ పసుపు వేసి వేయించుకుంటే కారం వేసి సరిపోతుందని. సో ఇక్కడ పప్పు అయిపోయింది. 2 విజిల్స్ వచ్చాక ఆపేసాను. ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి తొందరగా కుక్ అయింది. ఇక్కడ బ్రోకలీ కూడా అయిపోయింది. ఇక్కడ పప్పుకి తాలింపు వేసాను. సో తాలింపు అయిపోయిన తర్వాత ఈ బ్రోకలీకి జస్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేస్తాను. అందులోకి లైట్గా గరం మసాలా వేసాను. ఎందుకంటే కొంచెం పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు అని చెప్పి. ఒక పక్క రైస్, ఒక పక్క బ్రోకలీ, ఒక పక్క పప్పు, చుక్కకూర. ఇలా నా డే అనేది ఆఫ్టర్నూన్ లంచ్ వరకు అయింది. మధ్యలో కోకోనట్ వాటర్ అనేది తీసుకున్నాను, నేను తాగి అలాగే మా పాపకి ఇచ్చాను. ఇక్కడ ఫ్రై కూడా అయిపోయింది. అలాగే వడియాలు, గుమ్మడికాయ వడియాలు, పిండి వడియాలు ఇంట్లో పట్టినవి, అలాగే రైస్, పప్పు, బ్రోకలీ ఫ్రై. ఇది ఈరోజు మా రెసిపీస్ మధ్యాహ్నం వరకు. మీరైతే లంచ్లోకి ఏం చేశారో కింద కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు మరిన్ని నా యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్స్ దగ్గర క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో